ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఇక్కడ మనకేమని చెప్తూ ఉన్నారు అంటే శివాలయం కానీ విష్ణాలయం కానీ శివకేశవులు ఇరువురు కలిసినటువంటి దేవాలయం మొదలైనటువంటివి ప్రదేశాలు అన్నీ కూడా జపమాచరించడానికి తగినటువంటి ప్రదేశాలు అని తెలియజేస్తూ, అందువలన ఏ విధంగా జపమాచరించడానికి సిద్ధిని పొందినటువంటి స్థలము మహాశ్రేష్టమైనటువంటిది. అంతేకాదు అందుచేత సముద్ర తీరమునందు నదీ తీరమునందు మొదలైనటువంటి సిద్ధులు తపమాచరించేటువంటి ప్రదేశాలు అని తెలియాలి. సముద్ర తీరము అని చెప్పినందువలన అటువంటి ప్రభావమే కలుగుతూ ఉన్నది. ఎందుకు? సముద్ర తీరాల యందు నదీ తీరాల యందు పుణ్యక్షేత్రాల యందు కూడా ఎక్కువగా యతీశ్వరులు సన్యాసులు సాధువులు వారు ఎల్లవేళలా కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రకరమైనటువంటి జీవనాన్ని అనుసరించి ఆ యొక్క పరమ ప్రసాదాన్ని ఎల్లవేళలా ఆ పరమదేవుని యొక్క ఆ పరదేవత అనుగ్రహాన్ని సంపాదించుకుంటూ వారు అక్కడే ధ్యానము జపము చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు ఇట్లా సముద్ర తీరము అని చెప్పారు అంటే ఇటువంటి భావమే కలుగుతున్నది. ఏమిటా భావం? సాగరంలో అనేక నదులు వచ్చి పడతాయి. పడినప్పటికీ కూడా సముద్రం ఏమాత్రమైనా సరే కలత పొందుతుందా అంటే లేదు. ఎందుకు? అపారంగా ఉన్నది. దానిలో ఇతరమైనటువంటి పదార్థాలు ఏవైనా ఉన్నా కూడా వాటిని తన యొక్క కెరటాల చేత ఏం చేసేస్తుంది? బయటికి నెట్టివేస్తుంది. ఆ ప్రకారమే ధ్యానించేటువంటి సాధకుడు కూడా ప్రకృతి సంబంధములైనటువంటి వాసనా గుణాలు ఏవైతే ఉంటాయో అవి ప్రకృతి సంబంధంగా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాటిచే మాత్రము కూడా చెలించకూడదు. అంతేకాదు ఆ దోషాలు అన్నింటినీ కూడా దూరీకరించాలి. అపరిచ్ఛిన్నమైనటువంటి పరబ్రహ్మతత్వాన్నే భావిస్తూ ఉండాలి. గంగా తీరాన్ని చూసినప్పుడైతే గంగా నది మహాపవిత్రమై ఎటువంటి పాపాత్ములనైనా సరే పుణ్యాత్ములుగా చేస్తూ ఉంటుంది. అయితే సముద్రానికి కూడా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రకారంగానే యోగనిష్టను అనుసరించేటువంటి యోగనిష్టాపరుడు తన యొక్క అనుష్ఠాన ధ్యాన బలిమి చేత పవిత్రుడైపోతాడు. అలా పవిత్రుడై తనను ఆశ్రయించినటువంటి వారిని ఎటువంటి జాతి కుల మత భేదాలు లేకుండా పవిత్రమైన ఆత్మలుగానే తయారు చేస్తూ ఆ గంగా నదిలాగానే పుష్పాల చేత పూజలకు మరి ఆ శిష్యులు చేసేటువంటి పూజలకు ఇచ్చేటువంటి ద్రవ్యాలకు వారు ఇచ్చేటువంటి దానాలకు ఏమాత్రము లెక్క చేయకుండా తనదైనటువంటి లక్ష్యాన్ని చేరేదాకా కూడా సంతృప్తిని పొందకుండా తీవ్రమైనటువంటి ధ్యానము అనుష్ఠానము చేస్తూనే ఉండాలి. ఇంకా కూడా శివకేశవుల యొక్క దేవాలయాలు అని చెప్పుకున్నాం కదా. ఆ చెప్పుకున్నందువల్ల పరమాత్మ ఒక్కడే అని చెప్పడం కోసం, అంటే శివుడు వేరు విష్ణువు వేరు అనేటువంటి భేదం లేదు అని చెప్పడం కోసం అభేదమైనటువంటి జ్ఞానసిద్ధిని ఏర్పడింది అని తెలియాలి. ఏ విధంగా అంటే అక్కడ భేదం లేదు వ్యత్యాసం లేదు అని చెప్పడం కోసం ఈ ప్రకారంగా ఆ పుణ్యతీర్థాలను చూసినప్పుడు వాటి యొక్క పవిత్రతను భావించాలి. అవి చేసేటువంటి మహోపకారాలను గురించి తెలుసుకోవాలి. అవి ఉండేటువంటి నిగర్వితనాన్ని చూడాలి. దాని ప్రకారం మనం కూడా వాటిని భావించి మనం చేయవలసినటువంటి విషయాలను ధ్యానించి మరి మనం ఏదైతే సిద్ధి పొందాలి అనుకున్నామో ఆ సిద్ధి జరిగేటంత వరకు కూడా మనం ఆ సిద్ధిని పొందాలి అని చెబుతూ, ఇంకా కూడా ఎక్కడెక్కడ జపం చేయొచ్చు అంటే పార్వతీమాత ఆలయం నందు, జ్ఞానాంబ ఆలయం నందు, ప్రసూనాంబ ఆలయం నందు, అంతేకాదు లక్ష్మీదేవి ఇంకా ఇతరత్ర దేవీ దేవాలయాలు ఇటువంటి ప్రదేశాల యందు తప్పనిసరిగా అనుష్ఠానము అనేది చేయవచ్చు. అంతేకాదు గోష్టము అంటే గోవులను కట్టివేసేటువంటి ప్రదేశం.
అది కూడా ఎలా ఉంటుంది, మహాపవిత్రమై ఉంటుంది. అంతేకాదు గణపతి దేవుని యొక్క దేవాలయాల యందు, ఇంకా కూడా వటవృక్షమూలాల యందు. వటవృక్షము అంటే మనకి ఏమి తెలియజేస్తుంది అంటే అసలు కంటికి కనబడనంత నలుసు అది మర్రి యొక్క విత్తనం. వటవృక్షము అంటే మర్రి చెట్టు. అయితే ఆ మర్రి యొక్క విత్తనం ఎలా ఉంటుంది అంటే నలుసులా ఉంటుంది. ఈ చెట్టు కాకముందు, వృక్షం కాకముందు చెట్టు, చెట్టు కాకముందు మొక్క, మొక్క కాకముందు అంకురం లేదా మొలక, ఆ మొలకకు ముందు విత్తనం, ఆ విత్తనంలో ఎంత ఊడలు దిగేటువంటి చెట్టు నిక్షిప్తమై ఉన్నది. అంటే పరబ్రహ్మ సత్తానందు జగద్వికారాలు మన యొక్క పరిమితమైనటువంటి అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఎంతో విశాలంగా కనబడుతుంది. అటువంటి వివర్త రూపాన్నే మనం సత్యం అనుకుంటూ ఉంటాం. కానీ దీనికి ఆధారమైనటువంటి సూక్ష్మంలో సూక్ష్మము, మహత్తుల్లో మహత్తరమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఇటువంటి ధ్యాన బలిమిచే ఉన్నటువంటి అనుష్ఠానము, జ్ఞానము ఆశ్రయించుకొని చేసినప్పుడు మాత్రమే ఆ తత్వాన్ని విచారించుకోగలుగుతాం. కాబట్టి వటవృక్షమూలము అనేటువంటి దానిలో ఎంత నిక్షిప్తమైనటువంటి ఉన్నది అంటే ఆ మర్రి చెట్టు విత్తనంగా ఉన్నప్పుడు, ఆ విత్తనం అంకురించినప్పుడు మొలకగా మారి చిన్న మొక్క చెట్టై, చెట్టు వృక్షమై, వృక్షము ఓడలు దిగి అది ఎకరాలుగా కూడా మొత్తం వ్యాపించి ఒకే వృక్షంగా ఉండగలిగినటువంటి మహావృక్షం. ఆ వటవృక్షం అనేటువంటిది ఎటువంటిది అంటే ఆకాశగమన విద్య అనేటువంటిది మర్రి వృక్షాన్ని బట్టే చెప్పారు. ఈ ఓడ మొదలుకొని చెట్టుకి ఈ చివర ఈ ఓడ పట్టుకొని కాళ్ళు కింద ఆంచకుండా, భూమిపై ఆంచకుండా చెట్టుకు ఆ చివరి దాకా ఓడల మీద కొనసాగేటువంటి ప్రయాణం చేయగలిగినటువంటిదే. అందుకే దీనిని మరి ఆకాశగమనం అంటే ప్రకాశమానమైనటువంటిది. అంతేకాదు మరి ఏ విధంగా జ్ఞానానికి ప్రవృద్ధమానమై ఉంటుంది. ఎంత అంటే వాడు ఎన్ని జన్మలు ధరించుకుంటూ వస్తాడో, ఆ ధరించినటువంటిదంతా కూడా లేనిదే, అబద్ధమైనదే. ఆ విద్యను తొలగించుకున్నప్పుడు వాడు కోటానుకోట్ల శరీరాలు తీసుకొచ్చుకోవచ్చు, లేదా తత్సంబంధమైనటువంటి స్మృతి పదాలు వాని యొక్క మనసులో మెదలవచ్చు. అంటే అది పుణ్యం ద్వారా మాత్రమే వస్తుంది. అయితే ఆ మెదలినప్పుడు వాడు తన యొక్క శరీరం యొక్క రాకపోకలు ఆపాలి అనుకున్నప్పుడు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాడు. ఆ జ్ఞాన ప్రవృద్ధమానంగా జరిగినప్పుడు వాని యొక్క శరీరాలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి. ఈ విధంగా సంసారము అనేటువంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఆ విధంగా చేయగలిగినటువంటి జ్ఞాన ప్రవృద్ధమానమైనటువంటి జ్ఞాన ప్రబోధం సనక సనందనాదులకి ఆ వటవృక్షం మూలలోనే కూర్చొని వటవిటపి మూలే అంటే దక్షిణామూర్తి స్వామి దక్షిణ ముఖార విందం పెట్టుకొని ఆయన అక్కడ కూర్చొని జ్ఞానోపదేశం చేస్తూ ఆయనను అనుసరించినటువంటి శిష్యులు ఉత్తరాభిముఖులై జ్ఞానంతో వాళ్ళు జ్ఞానాన్ని అభ్యసించి ఆ జ్ఞానం ద్వారా తమను తాము తరింపజేసుకొని తమను ఆశ్రయించిన వారిని కూడా తరింపజేసిన దానికి మూలమైనటువంటి వృక్షం మర్రి వృక్షం. అందుకే దాని మూలములో కూర్చొని కూడా మరి ఇటువంటి జపము తపము అనేది చేయవచ్చు. అందుకే వటవృక్ష మూలము అని చెప్పింది. ఆ మర్రి చెట్టు మూలంలో ఉసిరిక చెట్ల యొక్క క్రింది భాగము. ఏ ఉసిరిక చెట్లు అంటే అడవుల్లో ఉంటాయి, మనం పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం, దానినే అమలకం అంటాం. ఇంకో ఉసిరి ఉంటుంది, అది అమలకం కాదు, అది ఉసిరే. కానీ ఏ ఉసిరి అంటే రాతి ఉసిరినే అమలకం అంటాం. ఆ ఉసిరిక చెట్ల కింద ఉన్నటువంటి క్రింది భాగంలో కూడా కూర్చొని ఆ చెట్ల క్రింద మరి ధ్యానము జపము చేసుకోవచ్చు. అంతేకాదు మరి
కొంతమంది కొన్ని మఠాలు కట్టి వదిలేసి ఉంటారు. అటువంటివి ఏంటవి అంటే కొన్ని మనకి ఏది చారిత్రక ప్రకారం తెలిసినటువంటివి బ్రహ్మంగారి మఠం కానీ, వేమన మఠం కానీ, సిద్ధయ్య గారి మఠం కానీ, ఇంకా ఇటువంటి మహనీయులు కొంతమంది తపస్సులు, అనుష్ఠానాదులు, సిద్ధులు పొందినటువంటి స్థానాలను వదిలేసి వారి యొక్క శరీర పతనం తర్వాత ఆ మఠం అలా ఖాళీగా ఉండి అక్కడ తేజో విరాజమానమైనటువంటి తపస్వికుల యొక్క శక్తి ఇంకా అక్కడే తిరుగాడుచూ ఉన్నటువంటి ఆయా మఠాలలో కూడా ఇటువంటి జపతపాదులు అనేవి చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా తులసి వనాలలో అంటే ఏ తులసి అయితే ఉన్నదో విష్ణుప్రియ ఆ తులసి వనాలలో కూడా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఏంటి ఆరోగ్యానికి ఆరోగ్యం, జపము సిద్ధిస్తుంది అని చెబుతూ ఇంకా కూడా బిల్వవనం ఏదైతే అంటే బిల్వవనం అన్నప్పుడు బిల్వవనానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అది శివుని అభిషేకానికి పనికి వస్తుంది అని మాత్రమే కాకుండా అది త్రిదళం అంటే 3 రకాలైనటువంటి 3 ఆకులు కలిసి ఉంటాయి. త్రిదళం అంటే 3 ఆకులు కలిసి ఉంటాయి. త్రిగుణాకారం అంటే సత్వరజస్తమో గుణాలకు అది ప్రతీక. ఆ 3 గుణాలను వదిలినటువంటి నిర్గుణ స్థితి, గుణాతీత స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని పొందింపజేస్తుంది బిల్వవనంలో కూడా ఇటువంటి జపతపాదులు చేసినప్పుడు. ఈ విధంగా మొదలైనటువంటి పవిత్ర వనాలు జపించడానికి అనువైనటువంటివి. ఇవి ఇక్కడ భక్తితో కూడి అంటే ఇవన్నీ చెట్లే ఇస్తాయా, సముద్రాలే ఇస్తాయా, నదులే ఇస్తాయా, దేవాలయాలే ఇస్తాయా అంటే అవి ఒకంత బలాన్ని చేకూర్చుతాయి. కానీ ఇక్కడ ఉండవలసినది ఏంటి అంటే గాఢమైనటువంటి విశ్వాసం, అఖండమైన భక్తి. ఈ 2 లేకుండా ఏ ప్రదేశాలలో ఉన్నా కూడా ఏమీ రాదు. అంటే మనం చేసేటువంటి అఖండ భక్తి ప్రపత్తితో ఉన్నప్పుడు ఆ పుణ్య ప్రదేశాలు, ఈ పుణ్య వృక్షాలు, ఈ పుణ్య నదీ సాగర తీరాలు ఇవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పవిత్రతను కలిగించి మనం చేసేటువంటి పనికి బలం చేకూరుస్తాయి అని చెబుతూ అందుకే అటువంటి ప్రదేశాలు ఎందుకు చెప్పారు, అటువంటి వృక్షాలు ఎందుకు చెప్పారు అంటే మనలో ఉన్నటువంటి అఖండమైన భక్తి ఇంకా ప్రవృద్ధమానంగా మనం ఎప్పటికీ అంటే ఒక 10 గంటలకు మనం చేరాలి అంటే మనకు 4 గంటలకే చేరగలిగినటువంటి విషయంలాగా. అంటే ఉదయం ఏ విధంగా పూర్వాహ్నం మధ్యాహ్నానికి ముందు 10 గంటలకు మనం ఒక గమ్యస్థానాన్ని చేరాలి. ముందు రోజు రాత్రి మనం బయలుదేరాం, అయితే ఏమైంది తెల్లవారుజామున 4 గంటలకి చేరేటువంటిది ఎంతో ఉన్నతంగా, ఊర్ధ్వంగా, చాలా త్వరితంగా, శీఘ్రగతిని మనం చేరుకున్నట్లు అలాంటి బలాన్ని చేకూరుస్తాయి. మనం ఏ తత్వాన్ని జ్ఞానసిద్ధిని పొందాలి అంటే మనకున్నటువంటి అఖండ భక్తికి తోడు ఈ ప్రదేశాలు, ఈ యొక్క వృక్షాలు బలాన్ని చేకూరుస్తాయి. మనం పొందవలసినటువంటి 10 సంవత్సరాలకి మనం మరి గమ్యాన్ని ఏది పరబ్రహ్మతత్వమే మన గమ్యస్థానం. ఆ గమ్యాన్ని చేరేదానికి మరి 4 సంవత్సరాలలోనే మనం అటువంటి స్థానాన్ని పొందవచ్చు. అంత జ్ఞానసిద్ధిని కలుగజేసుకునేదానికి మనదైనటువంటి శైలిలో మనకి అఖండమైన భక్తి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనం కూర్చున్న, మనం చేపట్టిన, మనం ఆశ్రయించిన వృక్షాల మీద, ప్రదేశాల మీద ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా అది అతి త్వరితంగా సిద్ధిని చేకూరుస్తుంది, మనం చేసేటువంటి విషయం ఫలవంతం అవుతుంది అని చెబుతూ అటువంటి ప్రదేశాలను గురించి తెలియాలి అని చెబుతూ, అంతేకాదు భూతాలు కానీ, ప్రేతాలు కానీ, పిశాచాదులు కానీ లేకుండా దేవతల యొక్క ప్రతిబంధకము లేక ఉండేటువంటి స్థలాలన్నీ కూడా శీఘ్రముగా జ్ఞానదాయకాలే అగుచూ ఉన్నాయి. ఏ విధంగా అంటే భూత ప్రేత పిశాచాదులు కొంతమంది ఏం చేస్తారు, శ్మశానంలో ధ్యానం చేస్తారు అని చెప్తారు. శ్మశానంలో ధ్యానం చేస్తే ఏమవుతుంది, టపాసులు, పేలే మంటలు, అరిచే అరుపులు, ఏడ్చే ఏడుపులు, మరి రాత్రి అయితే కీచురాళ్ళ ధ్వనులు, ఇవి తప్ప మనసుకి ప్రశాంతత చేకూరుతుందా అంటే ఒక శవం పోయి దానిని కాల్పో బూడ్పో చేస్తే అది చూస్తేనే మనకి విరక్తి కలుగుతుందా? మన శరీరం కూడా ఇంతేనని ఎల్లవేళలా కూడా శవాలు కాల్చినటువంటి వాసన చూస్తేనే మనకు ప్రశాంతత కలుగుతుందా? ఇదంతా కాదు. అక్కడ శవాలు మరి మలినాలతో కూడినటువంటి
కాష్టాలు, బూడిదలు ఇవన్నీ ఉంటాయి. అందుకు కాబట్టి అక్కడ శుచి శుభ్రత ఉండదు, మనస్సు కూడా మాలిన్యం అవుతుంది. అందుకని ఆ భూత ప్రేత పిశాచాదులు లేకుండా ఉండేటువంటి ప్రదేశాలను ఎంచుకోవాలి. అంతేకాదు దేవతల యొక్క ప్రతిబంధకం లేక ఉండేటువంటి స్థలాలన్నీ కూడా శీఘ్రంగా జ్ఞానదాయకాలే అవుతూ ఉంటాయి. ఏ విధంగా ఇంకా కూడా దేవతల యొక్క అంటే గ్రామ దేవతలు, క్షుద్ర దేవతలు ఉన్నటువంటి ప్రదేశాలలో మనం ధ్యానాలు, దీపాలు అనేటువంటివి చేస్తే అవి తత్సంబంధమైనటువంటి కోరికనే తీరుస్తాయి, కానీ జ్ఞానాన్ని మాత్రం ప్రవృద్ధమానం కానివ్వవు అని చెబుతూ, అక్కడ కాకుండా అంటే ఈ గ్రామ దేవతలు, క్షుద్ర దేవతలు, మరి శ్మశాన భూములు, మరుభూములు, ఎడారి ప్రాంతాలు ఇవన్నీ కూడా వదిలివేయాలి. ఏ ప్రతిబంధకము లేకుండా పవిత్రమైన ప్రదేశాల యందు, పవిత్రమైన వృక్షాల కింద, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల యందు ధ్యానము, జపము అనేటువంటివి చేసినప్పుడు మాత్రమే వానికి అది కార్యసిద్ధిని కలిగిస్తుంది అని తెలియజేస్తూ, శీఘ్రంగా జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి శుభకరమైనటువంటి ప్రదేశాలు, శుభకరమైనటువంటి వృక్షాల యొక్క సమీపంలో చేస్తే ఇక అవన్నీ కూడా మనల్ని పవిత్రం చేసి, ఆ పవిత్రత వల్ల మనకున్నటువంటి భక్తి అనేది ఒకటికి రెండింతలుగా తయారై జ్ఞానసిద్ధి అనేటువంటిది కలుగుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు పవిత్రే నిర్మలే దేశే నిత్యానుష్ఠానతోపి వా నిర్వేదనేన మౌనేన జపమే తత్సమారభేత్. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, అందరికీ కూడా మరి నదీ తీరాలు అనేవి దొరకకపోవచ్చు, సముద్ర తీరాలు అనేవి అందుబాటులో లేకపోవచ్చు. అలా లేకపోయినప్పుడు ఏం చేయాలి అంటే పవిత్రమైనటువంటి నిర్మల మాలిన్యం లేని ప్రదేశాల యందు కూడా ఆసీనుడై జపాన్ని ఆచరించవచ్చు. అంతేకాని ఆ ప్రదేశాలు ఏవి కూడా మనకు అవకాశంలో లేవు. ప్రతిరోజు సాగర తీరానికి వెళ్ళాలి, ఆ బీచ్లకి వెళ్ళాలి అంటే మనకు వీలవ్వదు, అది చాలా మైళ్ళ దూరాన ఉన్నది, అట్లా వీలవ్వదు అనుకుని అది వంక పెట్టుకొని మనం మానవసరం లేదు జపం చేయడం. అంటే నదీ తీరాదులు, సాగర తీరాదులు అనేవి ఒకవేళ మనకు లభ్యం కాకపోతే పవిత్రంగా ఉండేటువంటి మాలిన్యరహితమైనటువంటి ప్రదేశాల యందు కూడా మనం ఆసనం వేసుకొని చక్కగా జపం చేయొచ్చు. ఇంకా ఈ ప్రకారంగానే పుణ్యతీర్థాలు మొదలైనటువంటి ధ్యానం చేయటానికి యోగ్యమైనటువంటి ఏ ప్రదేశాలైతే ఉన్నావో ఆ ప్రదేశాల యందు దృఢమైనటువంటి నిష్టతో ఆసీనులవ్వాలి. అలా ఆసీనులై నిత్యము కూడా అనుష్ఠానమునందు ఏ కష్టము చెందక దినము అంటే నిన్నటి కంటే ఈరోజు, ఈ రోజుటి కంటే రేపు, రోజు రోజుకి ఉత్సాహం అధికరించాలి. అలా అంటే మరి నీరసంగా మనం ఈ నియమం పెట్టుకున్నాం కదా, ఈ నియమం చేయకపోతే ఏమన్నా చెడు జరుగుతుందేమో అని భయంగా ఉండకూడదు. అంటే నిన్న చేశాను సరిగా కుదరలేదు, ఈరోజు ఎందుకు కుదరదు, నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను కదా అంటే నాలో సాత్వికత లోపించిందా, లేకపోతే నాలో భక్తి లోపించిందా, తనలో కలిగినటువంటి ఏ అవకాశాలను అడ్డుకునేటువంటి ఆటంకాలు ఉన్నాయో వాటిని కనిపెట్టాలి. కనిపెట్టి వాటిని దూరంగా నెట్టేసి మనసంతా కూడా దైవం యొక్క పాదోన్ముఖంగా ఉండేటట్లుగా మనం ఏది జపం చేస్తున్నామో దానిని ప్రార్థించుకొని దృఢనిష్టతో కూర్చుని ఆసీనులై ఎప్పుడైతే ఆ ప్రదేశాల యందు మాలిన్యరహితమైన శుభకరమైన ఏ ప్రమాదాలు రాని ప్రదేశమునందు కూర్చుంటే మనసు ప్రశాంతంగా మనం ఏ విషయాన్నైతే ధ్యానించాలో దాని యందు దృఢనిష్ట అనేటువంటిది కలుగుతుంది. అది ఆ విధంగా దృఢమైనటువంటి దృఢనిష్టతోటి ఆసీనుడై నిత్యానుష్ఠానము అంటే అనుష్ఠానము ఏది ఒక నెల వరకో లేకుంటే ఒక సంవత్సరం వరకో పెట్టుకునేటంత వరకు కాదు. తాను ఏ తత్వాన్ని పొందాలో, తన యొక్క స్వస్వరూపం ఎటువంటిదో, అసలు తన రూపం దేహరూపమా, దేహాంతర్గతంగా ఉన్న చైతన్య రూపమా, ఆ చైతన్య రూపం తాను అయ్యేటంత వరకు కూడా ఇటువంటి నిత్యానుష్ఠానం అనేటువంటిది తన తత్వం తను తెలుసుకునేటంత వరకు, తన సొంత సదనం తను చేరేటంత వరకు, సర్వవ్యాపకమైనటువంటి ఏ
ఏకరసమాత్రమైన ఏ పరబ్రహ్మ వస్తువు తాను అయ్యున్నాడో ఆ తత్వాన్ని తాను చెందేటంత వరకు అదే గమ్యం. అది పెట్టుకొని అది పొందేటంత వరకు కూడా నిరంతరం రోజు రోజుకి ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆనందంతో చేసినప్పుడు ఇక వారికి ఎటువంటి భీతి, భయాలు, కష్టాలు, నష్టాలు, నిరుత్సాహము, నీరసము అనేవి వానికి రావు. రాకుండా దినము కూడా ఉత్సాహంతో ఉండగా సర్వేంద్రియాలను కూడా అప్పుడు అణుస్తాడు. ఇంద్రియ నిగ్రహం అనేది చాతవుతుంది, వాని వశానికి వస్తుంది. ఏ విధంగా అంతరేంద్రియాలను, మనసును కట్టడి చేస్తాడు, బుద్ధిని కట్టడి చేస్తాడు, చిత్తాన్ని ఆపివేస్తాడు, అహంకారాన్ని నిర్మూలిస్తాడు. ఈ విధంగా అంతఃకరణాలు ఎప్పుడైతే తన యొక్క నిగ్రహంలోకి వచ్చినవో ఇక జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను, బాహ్యేంద్రియాలు 10 కూడా వాటిని కూడా తన యొక్క అసలు అంతరింద్రియాలు పని చేయకపోతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు జడాలే కదా, వాటికంటూ స్వయం ప్రపత్తి లేదు కదా. అందుకు కాబట్టి అవి ఇక అనుకోకుండా సునాయాసంగా అంతరేంద్రియాలు నిగ్రహపడినప్పుడు అవి కూడా ఇక అలాగే వశపడిపోతాయి అని చెబుతూ అటువంటి వృత్తులను అడంచడం అనేటువంటిది పరమ మౌనముతో శ్రీ గురుదేవుని యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఏది తనకు ఆ సిద్ధి వచ్చేటంత వరకు కూడా అని చెబుతూ జాప్యేన జయమాప్నోతి జపసిద్ధిం ఫలం తదా హీనం కర్మ త్యజేత్ సర్వం గర్హిత స్థానమేవచ. ఈ విధంగా జపము చేస్తూ చేస్తూ చేయిస్తూ రాగా మహత్తరమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఈ ప్రపంచమంతా కూడా తనకు వశమై తన యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నది అనేటువంటి భావన కూడా కలుగుతున్నది. ఎందుకు? తాను ఇప్పటిదాకా ప్రపంచానికి, లోకానికి తాను వశపడి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రపంచమంతా, ఇక్కడ ప్రపంచము అంటే పంచభూతాల కలయికతో కూడినటువంటిదే ప్రపంచం. అంటే కలయిక, పంచ అంటే ఐదింటి యొక్క కలయిక ఏంటి? అదే ప్రపంచం. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీలు, ఈ 5 యొక్క కలయికే కదా ప్రపంచం. ఎక్కడ చూసినా ప్రపంచం లేని వస్తువు ఉన్నదా? లేదు కదా. అలాగే ఈ యొక్క ప్రపంచమంతా కూడా అంటే ఇటువంటి జపం దృఢపడగా వాడికి ఏ విధంగా ఉంటుంది అంటే గొప్పదైనటువంటి మహత్తరమైన ధైర్యం కలుగుతుంది. ఈ ప్రపంచమంతా కూడా తనకు వశపడిపోయినట్లుగా అప్పటిదాకా పంచభూతాలలో తను వశపడి ఉన్నాడు. ఆ పంచభూతాలలో జగత్ సంబంధమైనటువంటి శరీరాల యొక్క రాకపోకలు తన యొక్క నిగ్రహం లేకుండా దానంతటికది స్వేచ్ఛగా వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. పంచభూతాలను కూడా తను వశం చేసుకునేటువంటి స్థితికి ఎదుగుతాడు. ఎప్పుడు అంటే జపము బలపడగా ధ్యానము, అనుష్ఠానము అనేటువంటిది బలపడగా అది తన యొక్క వశంలోకి వస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.